ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శెట్టి జ్యువెలర్స్, ఇంటర్నేషనల్ క్వాలిటీ గోల్డ్ అండ్ డైమండ్స్, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం. అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలతో ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వాడవాడలా ఘనంగా జరిగిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 126వ జయంతి వేడుకలు. అలరించిన జంగారెడ్డిగూడెం మండలం పొట్లగట్లగూడెం ఎంపీ యూపీ స్కూల్ వార్షికోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన జడ్పీటీసీ శీలం రామచంద్రరావు. గుడ్ ఫ్రైడేని పురస్కరించుకుని పట్టణంలో క్రీస్తు శిలువ యాత్రను నిర్వహించిన క్రైస్తవ విశ్వాసులు. ఫస్ట్ ఇంటర్ సిఈసిలో రాష్ట్ర ప్రథమ ర్యాంక్ సాధించిన శ్రీ రామచంద్ర విద్యా సంస్థల విద్యార్థిని దివ్యను అభినందించిన రాష్ట్ర కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులు జట్టి గురునాథరావు. భారతీయ సమాజంలో అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం మీకోసం. భారతీయ సమాజంలోని కులపరమైన వివక్షను, అన్యాయాలను రూపుమాపడానికి, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడడానికి తన జీవితాన్ని త్యాగం చేసిన సమాజ సేవకుడు, గొప్ప మానవతావాది అంబేద్కర్. ఈయన 1891 ఏప్రిల్ 14వ తేదీన ఆనాటి సెంట్రల్ ఫ్రాన్సిస్ ప్రాంతంలోని మిలిటరీ కంటోన్మెంట్లో రామ్జీ మాలోజీ సక్పాల్, భీమాబాయి ముర్బాద్కర్ సక్పాల్ దంపతులకు 14వ సంతానంగా జన్మించారు అంబేద్కర్. అసమానతలు, అవమానాలు, అన్యాయాలను ఎదుర్కొన్న నిమ్న కులాలు, అణగారిన వర్గాలు నేడు సర్వమానవ సమానత్వంతో, సామాజిక గౌరవ భద్రతతో జీవించడానికి ప్రధాన ఆధారమైన భారత రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ క్రియాశీలక పాత్ర పోషించారు. రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షుడిగా ఎంపికైన ఆయన షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతులు, మహిళలు, బాలలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, మొత్తంగా సమాజంలో వేలాది ఏండ్లుగా దుర్భర జీవితాన్ని గడిపిన బడుగు బలహీన వర్గాలకు అన్ని రకాల రక్షణ, భద్రతను కల్పించారు. రాజ్యాంగ ప్రవేశికలో మొదట భారత ప్రజలమైన మేము చిత్తశుద్ధితో ఈ రాజ్యాంగాన్ని అంగీకరించి చట్టరూపంగా మాకు మేము సమర్పించుకుంటున్నాము అని పేర్కొనడం ద్వారా భారత రాజ్యాంగానికి మూలం భారతీయ సమాజంలోని ప్రజలు అన్న విషయం అర్థమవుతోంది. ముఖ్యంగా ప్రవేశికలో పేర్కొన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ప్రజలందరికీ న్యాయాన్ని అందించడమే భారత రాజ్యాంగ అంతిమ లక్ష్యమని అంబేద్కర్ ఆనాడే చెప్పారు. అటువంటి మహానాయకుని ఆశయాలు, భావాలు ప్రతి ఒక్కరూ గౌరవించి లోపాలను ఎంచడం కన్నా లోపాలను పూడ్చేందుకు ప్రయత్నించి, తమ మాటలతో అంతరాలను పెంచడం కన్నా అంతరాలను తుంచడానికి ప్రయత్నించి మహోన్నతమైన భారతదేశాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని సిటీ న్యూస్ కోరుకుంటోంది. భారత రాజ్యాంగ సృష్టికర్త, తత్వవేత్త, చరిత్రకారుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 126వ జయంతి ఉత్సవాలు శుక్రవారం జంగారెడ్డిగూడెంలోని కొత్త బస్టాండ్ వద్ద మాల మహానాడు మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ భావజాల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు తొర్లపాటి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, విద్యావేత్త అలుగు ఆనందశేఖర్, బేబీ హాస్పిటల్ డాక్టర్ కృష్ణమూర్తి, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పెనుమర్తి రామ్కుమార్, జంగారెడ్డిగూడెం టౌన్ ప్రెసిడెంట్ షేక్ ముస్తాఫా, ఆదివాసీ సేన రాష్ట్ర అధ్యక్షులు మడకం వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఒక జాతి నాయకుడు కాదని జాతీయ నాయకుడని కొనియాడారు. అంబేద్కర్ దళితుల హక్కుల రక్షణ కోసం, ఆర్థిక, సామాజిక అసమానతలను తొలగించేందుకు క్రియాశీలకంగా చర్యలు తీసుకోవాలని, దానికోసం పోరాటం సలిపిన యోధుడని కొనియాడారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే ఏదో కొన్ని కులాలకి చెందిన వ్యక్తిగా ఈ సమాజం భావిస్తుంది. కానీ ఆ మహానుభావుడు అందరికీ కూడా సముచిత స్థానం కల్పిస్తూ రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి అయినా ఈ రోజున ముఖ్యంగా మన భారతదేశంలో మహిళలు స్వేచ్ఛగా జీవిస్తున్నారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చలవ అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మరి మనకి మహిళలకి ఓటు హక్కు లేదు. మరి ఆ ఓటు హక్కుని కల్పించిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది. మరి అంబేద్కర్ గారి గురుగారు అయినటువంటి జ్యోతిరావు పూలే గారు మరి మహిళలకి భారతదేశంలో చదువు నేర్పించిన వ్యక్తి అయినా మరి ఆయన శిష్యుడు అంబేద్కర్ గారు. మరి అంబేద్కర్ గారు కార్మికులకు కానివ్వండి, కర్షకులకు కానివ్వండి, చిన్నపిల్లలకు కానివ్వండి, ఒక ఫ్యాక్టరీ పెడితే ఫ్యాక్టరీని ఏ రకంగా రన్ చేయాలి, మరి ఉద్యోగులకి ఏ రకమైన బెనిఫిట్స్ ఇవ్వాలి, రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఏ రకంగా కల్పించాలి
అని ప్రతిదీ కూడా మన భారతదేశం శాంతి సౌఖ్యాలతో వర్ధిల్లుతుందంటే దానికి కారకుడు అంబేద్కర్ గారు. మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి కస్సే బాలకృష్ణ ఆధ్వర్యంలో 100 మంది వృద్ధులకు ఈ సందర్భంగా చీరలను పంపిణీ చేశారు. ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సౌజన్యంతో 100 కంచాలు గ్లాసులను పేదలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ వెంపల రాజు, తోట కృపావరం, మాల మహానాడు నాయకులు గుండె నారాయణ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి వెసంపల్లి సిద్ధు, గిరిజన నాయకులు కంప రాజేంద్ర, టీడీపీ నాయకులు ఆకుమర్తి రామారావు, కొసనం నాగబాబు, కాకి అబ్రహం, గరికిముక్కల భగత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ సమాజాన్ని లోతుగా అధ్యయనం చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ సమాజానికి మహోన్నతమైన సేవ చేశారు. కానీ కొందరు అవగాహన రాహిత్యం వల్ల, ఉద్దేశపూర్వకమైన కుట్ర వల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం చేసేటువంటి ఒక అమానవీయమైన సంస్కృతిని మనం చూస్తూ ఉన్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి అంబేద్కర్ గురించి మాట్లాడినప్పుడల్లా రిజర్వేషన్స్ గురించి మాట్లాడుతున్నారు. అంబేద్కర్ దయ వల్ల రిజర్వేషన్స్ వచ్చినాయి అనే నిజమే, కానీ భారత రాజ్యాంగం నిర్మాణ దశలో కానీ భారత రాజ్యాంగం ఇచ్చిన ఫలితాల్లో కానీ రిజర్వేషన్స్ ఫలాలు కేవలం ఒక 0.5% కూడా కాదు. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి 120 కోట్ల మంది ప్రజలు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ దగ్గర నుండి భారత రాష్ట్రపతి వరకు, గ్రామ విఆర్ఓ దగ్గర నుండి చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వరకు అందరూ కూడా వారు ఇచ్చినటువంటి మార్గనిర్దేశన ఈజ్ కాల్డ్ నథింగ్ బట్ ఏ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, దాని ప్రకారం విధులు నిర్వర్తిస్తామని ప్రమాణం చేసి చేయాలి. కొద్దిమంది దొంగలు చేయకపోవచ్చు, కానీ చేసి తీరుతామని ప్రమాణం చేసి వారు ఆ బాధ్యతల్ని స్వీకరిస్తున్నారు. చేయకపోవటం మనం చూస్తూనే ఉన్నాం ప్రాక్టికాలిటీ. కాబట్టి ఈ దేశంలో పుట్టిన ప్రతి మనిషికి జ్ఞానం ఇవ్వండి, జ్ఞానం ఇస్తే విచక్షణ వస్తుంది, విచక్షణ వస్తే మనిషి అవుతాడని ఈ ప్రపంచానికి, ఈ సమాజానికి 1000 ఏళ్ల క్రితం సందేశం ఇచ్చిన గౌతమ్ బుద్ధుని తాత్విక ఆలోచనలతో ఈ దేశంలో పుట్టిన ప్రతి మనిషికి జ్ఞానం ఇవ్వడం కోసం ఆయన రాజ్యాంగ రచన ద్వారా ఈ దేశంలో కులాలకే, మతాలకే, వర్గాలకే, ప్రాంతాలకే అతీతంగా, లింగ భేదాలకు అతీతంగా అందరికీ జ్ఞానం ప్రసాదించిన ఏకైక భారత తాత్వికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే అనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పీఎస్ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్లు లాగు ప్రకాష్, గొల్లమందల శ్రీనివాసరావులు బస్టాండ్ మరియు మసీద్ పేటలోని అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పీఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కన్వీనర్ లాగు ప్రకాష్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కోసం పాటుపడ్డారని అన్నారు. ఆయన కృషి వల్లే నేడు భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా వెలుగొందుతోందని అన్నారు. గొల్లమందల శ్రీనివాస్ మాట్లాడుతూ అంబేద్కర్ అందరివాడిని, ఆయన కల్పించిన రాజ్యాంగ ఫలాలు అందరికీ సమాన స్థాయిలో అందినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఎప్పటికైనా ఎస్సీ వర్గీకరణకు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పీఎస్ పట్టణ అధ్యక్షులు కొత్తపల్లి వీర వెంకటేశ్వరరావు, మండల ప్రచార కార్యదర్శి గెల్లా ప్రసాద్, పాలా దావీద్, ఇంజమూరి వెంకన్న, తానిగడప నాగేశ్వరరావు, ప్రత్తిపాటి రత్నరాజు, లాగు జానకిరాం, కలపాల శ్రీనివాసరావు, తానింకి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం ఎస్సీపేట సిఎస్ఐ స్కూల్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షులు జట్టి గురునాథరావు హాజరయ్యారు. మాజీ జెడ్పీటీసీ సభ్యులు ముప్పిడి శ్రీనివాసరావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఎస్సీపేట పెద్దలు ఉప్పాటి రాఘవులు, టీడీపీ నాయకులు అబ్బిన దత్తాత్రేయ, బొబ్బల రాజ్పాల్ కుమార్, పెసరగంటి జయరాజు, ఆకుమర్తి రామారావు, మాజీ మద్ది చైర్మన్ మద్దాల ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ పట్టణ కార్యదర్శి బత్తిన చిన్న, ఎస్సీ సెల్ అధ్యక్షులు మల్లిపూడి రవి తదితరులు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జట్టి గురునాథరావు మాట్లాడుతూ అంబేద్కర్ భారత జాతి గర్వించదగ్గ నేత అని, ఆయన ఆశయాలకు అనుగుణంగా మేధావులు, దళితులు, పేద వర్గాలు నడుచుకోవాలని సూచించారు. బొబ్బర రాజ్పాల్ కుమార్ మాట్లాడుతూ దళితులకి అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ 2 కళ్ళు వంటి వారని, వారిని వేరుగా చూడలేమని అన్నారు. భీమ్రావ్ అంబేద్కర్ యొక్క 126వ జన్మదిన సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా ఏ మహానుభావుడైతే రాజ్యాంగం రచించారో ఆ రాజ్యాంగాన్ని గత 67 సంవత్సరాలుగా ఈ దేశం పరిపాలించబడుతుంది. ఆయన యొక్క 126వ జన్మదిన సందర్భంగా రాజకీయాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా భారతీయులందరూ చేసుకునే ఒక పండుగ వాతావరణం. ఈ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన 1950లో ఏదైతే ఆయన చట్టం అమల్లోకి వచ్చిందో మరి 67 సంవత్సరాలుగా అమలు జరుగుతూ ఉన్నాం. దురదృష్టం ఏంటంటే ఆయన ముందు 10 సంవత్సరాలకే పెట్టారు ఇది
ఆయన ఏ ఆశించి అయితే 10 సంవత్సరాలు పెట్టారో దాన్ని పాలకులు తూసా తప్పకుండా అమలు చేస్తే ఈరోజు రిజర్వేషన్ మనకు అవసరమే లేదు. కానీ ఆ రోజు మహిళలు కూడా సమాన హక్కు కావాలనుకున్నారు. ఆయన ఏది చెప్పదలుచుకున్నా పార్లమెంట్లో ఉన్నట్టుగా తూచా తప్పకుండా చెప్పేవాడు. ఆయన 2 సంవత్సరాలు మాత్రమే పార్లమెంట్లో ఉన్నారు. ఆయన ఏదైతే ఇంప్లిమెంట్ చేసి పెట్టాడో దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి మరొక మహానుభావుడు బాబు జగజ్జీవన్ రావు. ఆయన 50 సంవత్సరాలుగా పార్లమెంట్లో ఉండి అంబేద్కర్ను ఒక దేవుడిగా చూస్తూ ఆయన రాసిన రాజ్యాంగ ఫలాలను ప్రతి దళిత వర్గాలకి అందాలనే ఏ ఉద్దేశంతో అయితే కృషి చేశారో మరి దురదృష్టం ఆ వ్యక్తిని మనం గుర్తించుకోలేకపోతున్నాం. అంబేద్కర్ లాగానే ఇతను కూడా దళితులకి 2 కన్ను, ఇద్దరికి 2 కళ్ళు. కానీ బాబు జగజ్జీవన్ ఎంత గొప్పవాడైనా అతను ఒక సామాజిక దృక్పథంతో చేస్తున్నారు. అతను మన క్యాస్ట్ కాదనే చూస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అంబేద్కర్ని గౌరవించే వ్యక్తి బాబు జగజ్జీవన్ రావుని కూడా గౌరవించాలి. అగ్రవర్ణాలు దళితులకు శత్రువులు అయితే కాదు, మన దళితుల్లోనే ఒక వర్గానికి శత్రు. ఈ కార్యక్రమంలో యోగా మాస్టర్ తగరం శ్రీనివాసరావు, చిడిపి వెంకట్, ఆంధ్ర బ్యాంక్ చిన్న, ముప్పిడి నాగార్జున, కొలుకులూరి సత్యనారాయణ, కొత్తూరి చిన్న, వసంతాటి మంగరాజు, ముప్పిడి నాగేశ్వరరావు, ఉండ్రాజవరపు ఇజ్రాయిలు, బొబ్బర వెంకటేష్, దోసూరి వెంకట్, కత్తి వసంత్, కోనపాము వినయ్, ముప్పిడి చిన్న తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం 5వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముప్పిడి సుబ్బారావు ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 126వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వైసీపీ నాయకులు, మాజీ సర్పంచ్ మండవెలి విజయసారథి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా 5వ వార్డు కౌన్సిలర్ ముప్పిడి అంజి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని నిర్మించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కలగజేసి మంచి భవిష్యత్తును చూపిన మహానుభావుడని కొనియాడారు. ఆయన అడుగుజాడల్లో అందరూ నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీవీఆర్ చౌదరి, కేఎస్ఆర్ సూరయ్య, ప్రసాద్, ఋషి, వెంపా వెజీ, కాటం ప్రసాద్, పెప్సీ శ్రీను, మహబూబ్, కబీర్, జిలానీ, నేకూరి కిషోర్, దాసూరి రమేష్, పులపాకుల వెంకటేష్, ఇంగుర్తి సురేష్, మద్దిపాటి సుబ్బారావు, జాలాది శ్రీను, దోసూరి నాగేంద్ర, కొత్తూరి మంగరాజు, భావన ఋషి, హరిజనపేట పెద్దలు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 126వ దినోత్సవ సందర్భంగా మరి ఈ రోజున ఇక్కడ స్థానిక 5వ వార్డులో మరి విగ్రహాన్ని పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరూ కూడా కృతజ్ఞతలు. మరి ఈరోజు అంబేద్కర్ గారి కృషి అంతా ఇంత కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని నిర్మించి మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలందరూ కూడా చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించి మరి ఓటు అనేది కూడా భారత రాజ్యాంగంలో రూపొందించి మరి ఓటు హక్కును కూడా ప్రతి ఒక్కరికి కూడా కలగజేసి ఈ రోజున మరి భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి గొప్ప మేధావి. ఈ రోజున ఆయన పుట్టినరోజులు జరుపుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం మండల వైఎస్ఆర్సీపీ నాయకుల ఆధ్వర్యంలో అంబేద్కర్ 126వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు రాఘవరాజు ఆదివిష్ణు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా అధికార ప్రతినిధి పోల్నాటి బాబ్జీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కొత్త బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి మండల మరియు పట్టణ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు హాజరై పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కొయ్య రాజారావు రెడ్డి, యమసాని భాస్కర్ రెడ్డి, మండల యూత్ అధ్యక్షులు అన్నవరం, పట్టణ యూత్ అధ్యక్షుడు కాసర సురేష్ రెడ్డి, లీలాధర్ రెడ్డి, కవి, ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు, కటారి వాసు, కటారి సీతారాంబాబు, మురళి, రమణ, బొస భాస్కర్ రెడ్డి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలోనే ప్రజ్ఞాశాలి, విజ్ఞత ఉన్న వ్యక్తుల్లోనూ అదేవిధంగా అత్యధిక డిగ్రీలు పొందిన రాజనీతి శాస్త్రపరునిగా గుర్తింపు పొందిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 126వ జయంతి పురస్కరించుకొని ఇంత మంచి కార్యక్రమాలు ఈ టౌన్లో జరుపుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా అంబేద్కర్ గారి గురించి నెక్స్ట్ తరాల వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక దళిత వాడల్లో పుట్టి ఆ బాధల్ని మన నెక్స్ట్ తరం వారు అనుభవించకూడదనే ఏకైక దృక్పథంతో రాబోయే తరాల వారికి మంచి చేద్దామనే దృక్పథంతో రాజ్యాంగ కమిటీ సభ్యుడిగా ఉంటూ మిగిలిన సభ్యులందరూ కూడా రాజ్యాంగాన్ని రచించడంలో వదిలివేసినా కానీ ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కొన్ని అంశాలతో కూడుకున్న వ్యక్తి ఏ విధంగా జీవించాలి, చదువుకున్న వాళ్ళకి ఏ విధమైన రిజర్వేషన్ ఇవ్వాలి అనే వ్యవస్థని చక్కగా పొందుపరిచి రాబో తరాల వారికి అందించిన మహానేత ఎవరంటే అంబేద్కర్ గారు. అటువంటి అంబేద్కర్ గారిని ప్రతి ఒక్క దళిత సోదరుడే కాకుండా అగ్రవర్ణాల వారికి కూడా నాయకుడిగా గుర్తింపు పొందాడంటే ఆయన యొక్క విజ్ఞత మనకు అర్థమవుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 126వ జయంతి ఉత్సవాల్లో భాగంగా కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ ప్రాంగణం ఎదురుగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిస్టు పార్టీ తరపున నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి బూరుకుపల్లి సూరిబాబు మాట్లాడుతూ ప్రపంచంలో భారతదేశంలో సాంఘిక అసమానతలు,
ఆర్థిక దోపిడీ అంబేద్కర్ ఆలోచన విధానంతో పారద్రోలవచ్చునని, అలాగే అంటరానితనాన్ని అవమానతల్ని భరించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తాను రచించిన భారత రాజ్యాంగం ద్వారా అంటరానివాడు ఆదేశాలు జారీ చేసే స్థాయికి తీసుకువచ్చాడన్నారు. మరి ఈరోజు దేశవ్యాప్తంగా వాడవాడలా మరి అంబేద్కర్ యొక్క 126వ జయంతిని పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటా ఉన్నారు. మరి దాంట్లో భాగంగానే మాకు సిపిఐ పార్టీ రాష్ట్ర పార్టీ అలాగే కేంద్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా మరి ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా సిపిఐ ఆధ్వర్యంలో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 126వ జయంతి వేడుకల్ని ఘనంగా కూడా నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఎందుకనంటే అంబేద్కర్ ఏదో కులానికో మతానికో కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాగుండాలనేటువంటి ఏకైక లక్ష్యంతో మరి ఆయన అనేక గ్రంథాలను స్టడీ చేసి మరి అనేక దేశాలు పర్యటన చేసి మరి ఒక రాజ్యాంగాన్ని ఆయన రాయటం జరిగింది. మరి దాంట్లో భాగంగానే ఈరోజు రిజర్వేషన్లు కానీ అలాగే బడుగు బలహీన వర్గాలకు అనేకమైనటువంటి ప్రయోజనాలు కలుగుతూ ఉన్నాయంటే కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో భాగం అని చెప్పేసి మరి ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ సాలి రాజశేఖర్ మాట్లాడుతూ ప్రపంచ మేధావుల్లో ప్రముఖుడుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారు గుర్తించేంత వరకు భారత సమాజం గుర్తించలేదన్నారు. బైబిల్, ఖురాన్, భగవద్గీతతో పాటు భారతీయులందరూ భారత రాజ్యాంగాన్ని చదవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు గొలిమే బాలయేసు, డారంగుల శ్రీను, పగటి వేషగాళ్ల సంఘం డిహెచ్పిఎస్ మండల నాయకులు వి లక్ష్మణ్, మైసన్నగూడెం క్వారీ కార్మికులు, సిపిఐ కార్యకర్తలు, దళిత హక్కుల పోరాట సమితి నాయకులు కుంచే వసంతరావు తదితర ప్రజా సంఘాల కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 126వ జయంత్యుత్సవాల్లో సందర్భంలో భాగంగా మరి ఈరోజు ఐక్యరాజ్య సమితి ప్రపంచ సమ్మిళిత అభివృద్ధి దివాస్గా ప్రకటించింది. అలాగే 125వ మరి జయంత్యుత్సవాల్లో గత సంవత్సరం మరి ప్రపంచ మానవ హక్కుల సమానోత్సవ దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అయినప్పటికీ మన భారతదేశ ప్రభుత్వం మాత్రం మరి అంబేద్కర్ ఉత్సవాల్లో భాగంగా మరి ముందుకు రావట్లేదు. అయితే అందులో భాగంగా రాష్ట్ర మరి ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి అంబేద్కర్ గారి విగ్రహాన్ని రాజధానిలో పెట్టడానికి మరి ఎంతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. మరి మా అందరికీ గర్వకారణం. అలాగే రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని దళిత హక్కుల పోరాట సమితి తరఫున విజ్ఞప్తి. జంగారెడ్డిగూడెం మండలం పొట్లగట్లగూడెం గ్రామంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షుడు పారేపల్లి వీరవెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతోత్సవాలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ఎంపీయూపీ స్కూల్ ప్రాంగణంలో ఈ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యరత్న అవార్డు గ్రహీత వికే నెహ్రూ, రెడ్ క్రాస్ సొసైటీ జాతీయ కోఆర్డినేటర్ జేఎస్ఎస్ గాంధీ, మల్లెపూడి గంగాయమ్మ, పి రత్నకుమారి, అద్దేపల్లి రవికుమార్లను ఘనంగా సత్కరించారు. అదేవిధంగా పొట్లగట్లగూడెం గ్రామంలోని 10 మంది దళిత సీనియర్ సిటిజన్స్కు బీజేపీ మండల కమిటీ అధ్యక్షులు పివివి సత్యనారాయణ పంచి కండువాలను పెట్టి సత్కరించారు. ఈ కార్యక్రమంలో అర్జుల మురళీకృష్ణ, మాడా రామ్మోహన్ రావు, తోట రామకృష్ణ, డి నారాయణమూర్తి, వామిశెట్టి తమ్మారావు, కుక్కల సూర్యచంద్రరావు, వల్లభనేని రాధాదేవి, పారేపల్లి సుబ్రహ్మణ్యం, పి కృష్ణ, చంటి, ఆళ్ల శ్రీను, ఆళ్ల రామచంద్రం, పారేపల్లి సూర్యచంద్రరావు, సురేష్ బాబు, జుజ్జూరి వేణు, తిప్పబట్ల రామకృష్ణ, భువనగిరి రాజా తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం ఉప్పలమెట్టలోని అంబేద్కర్ సేవా సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 126వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పిసిసి కార్యదర్శి కర్రా శ్రీధర్, వార్డు కౌన్సిలర్ సంగడాల సుధారాణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పిసిసి కార్యదర్శి కర్రా శ్రీధర్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాజంలోని జాతి, కుల, మత వివక్షతను నిర్మూలించడానికి రాజ్యాంగానికి రూపకల్పన చేశారని, మంచి రాజ్యాంగాన్ని రూపొందించి సమాజంలో అసమానతలను తొలగించారని అన్నారు. వార్డు కౌన్సిలర్ సంగడాల సుధారాణి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వాసా రామకృష్ణ, కర్రా భాస్కర్, బాపూజీ, భువనగిరి రాజా, కటారి సీతారాంబాబు, గంటా అనురాధ, కొమ్మారాణి, పాలపర్తి మోషే, పాలపర్తి సతీష్, రాజు, మురళి, కొడవడి సత్యనారాయణ, సుభాష్, గుండె నారాయణ, పేరూరి కోటేశ్వరరావు, నవీన్, మురళి, పల్లారావు, మేడిద భగవాన్, శంకర్రావు, కంపా సతీష్, సింగవరపు కృపావరం, మనోజ్, రాగాల పండు, హాస్టల్ రవి, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం వద్ద చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఎస్సీ వర్గీకరణ అతి సమీపంలో ఉందని, దీన్ని సాధించేందుకు ప్రతి మాదిక సిద్ధం కావాలని ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు జె రమణయ్య పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెంలో ఎస్సీ వర్గీకరణ కోరుతూ చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గ ఎంఆర్పిఎస్ కన్వీనర్ గొల్లమందల శ్రీనివాసరావు, రాష్ట్ర నాయకులు లాగు ప్రకాశరావు, చిడిపి గంగాధర్రావు, బొబ్బర ఏలీషా నాయకత్వంలో రథయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రమణయ్య మాదిగ మాట్లాడుతూ
మే 8వ తేదీన విజయవాడలో జింకానా గ్రౌండ్స్లో మాదిగల భారీ బహిరంగ సభ జరగనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఎంఎస్ రాజు మాదిగ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మాదిగలకు ఎస్సీ వర్గీకరణ చేస్తానని హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు మాట నిలబెట్టుకుని ఎస్సీలందరికీ సమన్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొలిమేర హరికృష్ణ మాట్లాడుతూ మాదిగల పోరాటం అన్యాయమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తే ఏపీలో ఉన్న ప్రతి మాదిగ నిర్జీవంగా మారతారన్నారు. ఈ సమావేశంలో ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు జిల్లా అధ్యక్షులు జుజ్జోరపు ప్రసాద్, జిల్లా నాయకులు పి వెంకటరమణ, కడిమి యోహాను, నల్గొండ లవరాజు, పులపాకుల దుర్గారావు, బొబ్బరి ఏలీషా, తమ్మిరిసి వెంకటరత్నం, లాగు ప్రకాష్, గొల్లమందల శ్రీనివాస్, ఉండ్రాజవరపు రాంబాబు, తగరం ప్రసాద్, జొజ్జోరపు శ్రీను, చిడిపి గంగారావు మరియు చింతలపూడి నియోజకవర్గ ఎంఆర్పీఎస్ సభ్యులు పాల్గొన్నారు. జంగారెడ్డిలోని ఆర్సీఎం చర్చి కథోలికా సంఘం ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా పట్టణంలో సిలువ యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వాసులు, సంఘస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు యేసుక్రీస్తు గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో సంఘ ఫాస్టర్ మాట్లాడుతూ యేసుక్రీస్తు మనుషుల కోసం ప్రాణాలు అర్పించిన ఈ రోజును గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటున్నామని, ఇటువంటి పవిత్రమైన రోజున అందరూ విశ్వాస వాక్యాన్ని వినాలని అన్నారు. ఈ సందర్భంగా గుడ్ ఫ్రైడే సందర్భంగా అన్ని చర్చిల్లోనూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. విశ్వాసులకు, సంఘస్థులకు మనవి, ఈనాడు యేసు ప్రభు మరణించిన రోజు. అటువంటి రోజున గుడ్ ఫ్రైడే అని మనము చెప్పుకుంటున్నాము. మంచి వ్యక్తి మానవుల కోసము, మానవుల పాపాల కోసం మరణించిన వ్యక్తి. ఈ ఆర్సీఎం సంఘము జంగారెడ్డిగూడెంలో ఉన్న కథోలిక సంఘము ఈనాడు బహిరంగముగా యేసు ప్రభును చాటుతూ ఆయనకు సాక్ష్యం పలుకుతుంది. ఇటువంటి తరుణంలో విశ్వాసులైన సంఘస్థులు, కన్యాశ్రీలు, ఉపదేశోపాధ్యాయులు, సంఘస్థులు అందరూ కలిసి ఇటువంటి బహిరంగ సభను మరి యేసు ప్రభుకు సాక్ష్యముగా చేస్తున్నాము. అందుచేత విశ్వాసులు అందరూ కూడా ఇటువంటి బహిరంగ ఆరాధనలో పాల్గొని యేసు ప్రభు యొక్క దీవెనలు, యేసు ప్రభు యొక్క అనుగ్రహాలు పొందాలని ఆశిస్తున్నాము. జంగారెడ్డిగూడెం కోర్టు నందు బార్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 126వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది మేక ఈశ్వరయ్య మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా మనిషి మనుగడను నిర్దేశించిన మహానాయకుడిని, సమసమాజ స్థాపన, సామాజిక న్యాయంపై ముందు చూపుతో వ్యవహరించిన రాజనీతిజ్ఞుడని కొనియాడారు. పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సిద్ధికి నాయకులు అంకిత భావంతో పనిచేయాలని, ప్రపంచంలోనే మేటి రాజ్యాంగాన్ని తయారు చేసిన అంబేద్కర్ అందరికీ ఆదర్శప్రాయుడని కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 126వ జయంతి ఉత్సవాలని జంగారెడ్డిగూడెం అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ తరఫున ఈరోజు ఘనంగా చేసుకోవటం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ దళిత వర్గాలకి, నిమ్న జాతులకి ఏ రకంగా అయితే ఆనాడు చేశారో కృషి, ఆ కృషిని మనం అందరం న్యాయవాదులుగా కొనసాగించినప్పుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు నెరవేరుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వాలు కూడా దళితుల్లో వచ్చేటటువంటి చైతన్యాన్ని ఆసరా చేసుకొని ఆ చైతన్యాన్ని సొమ్ము చేసుకోవటానికి ఈరోజు ప్రభుత్వాలు కూడా అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నది మనం చూస్తూ ఉన్నాం. అలాగే దళితులు కూడా ఈరోజు భారతదేశంలో 70 సంవత్సరాలు స్వాతంత్రంలో కూడా ఇంకా వెనకబాటుతనం అనేదే కనిపిస్తూ ఉన్నది. ఎందుకనంటే పై మెరుగులతో ఏదో దళితుల జీవితాల్లో అభివృద్ధి సాధిద్దామని ప్రయత్నం జరుగుతూ ఉన్నది. కానీ ఆ అభివృద్ధి కొంతమందికే వస్తుందో తప్ప అట్టడుగు వర్గాలైనటువంటి దళిత వర్గానికి ఇంకా ఇవి చేరట్లేదు. ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకోసం ఏంటంటే భవిష్యత్తులో కూడా దళితులందరికి కూడా భూమి, అలాగే ఉద్యోగ వసతి ఆ రకంగా కల్పించినప్పుడు మాత్రమే ఈ దళితులు అభివృద్ధి చెందుతా జరుగుతుంది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాను, చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. సాంప్రదాయం ఒక్కటే, ఆభరణం ఒక్కటే. సొగసైన ఆభరణాలు, సొంపైన డిజైన్లు మా సొంత వర్క్ షాప్ లో, మా పర్యవేక్షణలో సొంత పని వారిచే నాణ్యమైన అధునాతన సాంప్రదాయ ఆభరణాలు 916 KDM హాల్ మార్క్ నగలు రెడీగా మరియు ఆర్డర్ పై అమ్మబడును. టెంపుల్ జ్యువెలరీ, అన్కట్ జ్యువెలరీ, నక్షత్ర వర్క్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, కెంపులు, పచ్చలు, నవరత్న ఉంగరాలు, డైమండ్ ముక్కు పుడకలు, స్పెషల్ వెడ్డింగ్ జ్యువెలరీ,
ఇలా ముక్కు పుడక నుండి వడ్డాణం వరకు అన్ని ఒకే చోట. హై క్వాలిటీ వెండి వస్తువులు లభించును. డైమండ్ నగలు రెడీగాను మరియు ఆర్డర్ పై లభించును. మా క్వాలిటీ, వర్క్ ఫినిషింగ్ మరియు వర్క్ స్టైల్ చూడండి, అప్పుడు కొనుగోలు చేయండి. శెట్టి జ్యువెలర్స్ వారి బంగారు ఆభరణాలతో మంగళప్రదమైన వివాహ వేడుకలు జరుపుకుని చిరకాలం చిరునవ్వులు చిందించండి. స్వర్ణ లోకానికి స్వాగతం. శెట్టి జ్యువెలర్స్, ఇంటర్నేషనల్ క్వాలిటీ గోల్డ్ అండ్ డైమండ్స్, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఆల్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ యాక్సెప్టెడ్. జంగారెడ్డిగూడెం పట్టణంలో నూతనంగా ప్రారంభించబడింది శ్రీ శ్రీనివాస ఫర్నిచర్ వారి లక్ష్మీ దుర్గా ఎలక్ట్రానిక్స్. మా షోరూమ్ నూతన ప్రారంభం సందర్భంగా మేమందిస్తున్న బంపర్ ఆఫర్స్: సోనీ 24 ఇంచెస్ ఎల్ఈడి ప్లస్ 16 GB పెన్ డ్రైవ్ కేవలం 13,890 రూపాయలకే ఇవ్వబడును. ఐఎఫ్బి టాప్ లోడ్ వాషింగ్ మిషన్ కేవలం 15,990 రూపాయలకే ఇవ్వబడును. హైయర్ ఫ్రీజ్ కేవలం 10,990 రూపాయలకే ఇవ్వబడును. పీజియన్ గ్యాస్ స్టవ్ కేవలం 2,890 రూపాయలే మరియు పీజియన్ నాన్ స్టిక్ పాన్ ఉచితంగా ఇవ్వబడును. పానాసోనిక్ రైస్ కుక్కర్ కేవలం 1,490 రూపాయలకే ఇవ్వబడును. ప్రముఖ కంపెనీల ఫ్రిడ్జ్లు, ఎల్ఈడి టీవీలు, ఏసీలు, ఫ్యాన్లు, మిక్సీలు, గ్రైండర్స్, గ్యాస్ స్టవ్లు, పరుపులు, బీరువాలు, మంచాలు లభించును. కిచెన్ వేర్ మా ప్రత్యేకత. ఎక్స్చేంజ్ మరియు క్రెడిట్ కార్డ్ సదుపాయం కలదు. ప్రతి 2,000 రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ ఇవ్వబడును. నవంబర్ 16న డ్రా తీయబడును. ఆదివారం కూడా షాపు తెరవబడును. విచ్చేయండి. లక్ష్మీ దుర్గా ఎలక్ట్రానిక్స్, మసీదు వెనుక రోడ్, పిపిఎన్ చంద్రరావు గారి కాంప్లెక్స్, జంగారెడ్డిగూడెం. సెల్ నంబర్ 8143111556. ప్రొప్రైటర్ జైవరపు రాజే. జంగారెడ్డిగూడెం వైద్య రంగంలో నూతన అధ్యాయం. అత్యాధునిక వైద్య విధానాలతో సామాన్యులకు అందుబాటులో 100 పడకల సామర్థ్యంతో ప్రారంభించబడింది సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మొట్టమొదటిసారిగా యూరాలజీ విభాగాన్ని పూర్తి స్థాయిలో నిర్వహిస్తోంది సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ ఏ నవీన్ 24 గంటలు అందుబాటులో ఉంటారు. కిడ్నీలో రాళ్లు, కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోవటం, మూత్రం సరిగ్గా రాకపోవటం, మూత్రం ఆపుకోలేకపోవటం, ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు, కిడ్నీ సమస్యలకు చికిత్సలో జర్మన్ టెక్నాలజీ పరికరాలు మరియు ఆధునిక వైద్య ప్రమాణాలు. గైనకాలజిస్ట్ డాక్టర్ మురారి దేవిశ్రీ స్త్రీల సమస్యలు, ప్రసూతి మరియు సంతాన సాఫల్య నిపుణురాలు. నార్మల్ డెలివరీకు ప్రాధాన్యత, నొప్పిలేని కాన్పులు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ ఆపరేషన్లు మరియు సంతానం లేని వారికి ఐయుఐ ల్యాబ్, అల్ట్రాసౌండ్ స్కానింగ్, సౌకర్యవంతమైన స్పెషల్ రూమ్స్ మరియు షేరింగ్ రూమ్స్ కలిగి ఉన్న హాస్పిటల్. డాక్టర్ పి విజయ్ శంకర్ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్. 24 గంటలు యాక్సిడెంట్, ట్రామా, ఎమర్జెన్సీ సేవలు, అధునాతన సియామ్తో కూడిన ఆపరేషన్ థియేటర్లు గల హాస్పిటల్. బీపీ, షుగర్, మెదడు, ఫిట్స్, గుండె, ఊపిరితిత్తులు, పాముకాటు, పాయిజన్ మరియు అన్ని రకాల జ్వరాల కోసం జనరల్ ఫిజిషియన్ సేవలు లభించును. పూర్తి స్థాయిలో లాప్రోస్కోపిక్ యూనిట్ కలిగి ఉంది సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. అపెండిక్స్, గాల్ బ్లేడర్, హెర్నియా, పైల్స్, ఫిస్టులా, అన్ని రకాల జనరల్ సర్జరీలు, అత్యాధునిక ల్యాబ్, ఫార్మసీ మరియు 24 గంటల అంబులెన్స్ సౌకర్యం కలదు. సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, సిఎస్ఐ చర్చ్ ప్రక్కన, సొలసా పెట్రోల్ బంక్ వెనుక, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. మీరు పిల్లలు ఎక్కడ? ఇంట్లో లేరు. ఎక్కడికి వెళ్ళారు? పక్కింట్లో టీవీ చూడడానికి వెళ్ళారు. మరి మన టీవీ ఏమైంది? మన ఇంట్లో కేబుల్ టీవీ కనెక్షన్ కట్ చేశారుగా. ఎందుకు కట్ చేశారు? కేబుల్ బిల్ కట్టకపోతే కట్ చేయరా? అయినా ఉదయం కేబుల్ బిల్లు డబ్బులు ఇవ్వమంటే ఏమన్నారు? ఏమన్నారా? ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి. అదేమన్నా కరెంటు బిల్లా లేకపోతే టెలిఫోన్ బిల్లా? డబ్బులు కట్టకపోతే వెంటనే కట్ చేయడానికి. అదేంటండి అలా అంటారు? వస్తే పిచ్చిదానా, కేబుల్ బిల్లు ఈ నెల కాకపోతే వచ్చే నెల కట్టొచ్చు. నువ్వేం టెన్షన్ పడద్దు, వెళ్ళి పూజ పూర్తి చేసుకో. ఇప్పుడు ఎలాగా? నాన్న నాన్న పక్కింట్లో టీవీ చూస్తుంటే ఆపేశారు నాన్న. నాన్న ప్లీజ్ నాన్న కేబుల్ బిల్ కట్ నాన్న. ఇంకేం చేద్దామే? చేయడానికి ఏముంది, మీరే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఫైన్ తో సహా బిల్లు కట్టిరండి. అంతేనంటావా? అంతే కదా మరి. ప్రతి నెల 10వ తేదీలోపు కేబుల్ బిల్లు చెల్లించండి. ఇక మీ కుటుంబానికి వినోదాల సందడే సందడి. వెల్కమ్ బ్యాక్. ఈ నెల 30వ తేదీలోగా ఆధార్తో అనుసంధానం కాని బ్యాంకు ఖాతాలను అధికారులు మూసివేసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా 2014 జూలై 15న తెరిచిన బ్యాంకు ఖాతాలను ఆధార్ నెంబర్తో ఏప్రిల్ 30వ తేదీలోపు అనుసంధానం చేయాల్సి ఉంటుందని ఆదాయ పన్ను విభాగం తెలియజేసింది. ఈ కొత్త గడువులోగా వినియోగదారులు ఆధార్ నెంబర్లు ఇవ్వకపోయినా
స్వయంగా తమ ఖాతాలను నిర్ధారించుకోకపోయినా వాటిని నిలిపివేసే అధికారం బ్యాంకులకు, ఇతర ఆర్థిక సంస్థలకు ఉంటుందని ఆదాయ పన్ను విభాగం తెలిపింది. విదేశీ పన్నుల అమలు చట్టం పరిధిలోకి వచ్చే ఖాతాలకు ఇది వర్తిస్తుందని తెలియజేసింది. ఇప్పటికీ ఇందుకు సంబంధించిన వివరాలను ఖాతాదారుల నుంచి సేకరించాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థల అధికారులను కోరింది. విద్యా కుసుమాలు వికసించడానికి పేదరికం అడ్డు కాబోదని విద్యార్థిని ఏ దివ్య నిరూపించిందని రాష్ట్ర కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులు జట్టి గురునాథరావు అన్నారు. శ్రీ రామచంద్ర విద్యా సంస్థలో శుక్రవారం ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో రాష్ట్ర ప్రథమ స్థానం సాధించిన ఏ దివ్యకి అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గురునాథరావు మాట్లాడుతూ, కష్టపడి చిత్తశుద్ధితో ఏ పని అయినా చేస్తే మంచి ఫలితాలు అందిస్తాయని అన్నారు. రాష్ట్ర స్థాయిలో సిఈసిలో 482 మార్కులు సాధించి అప్లాండ్ ఏరియాకు మంచి గుర్తింపు తీసుకువచ్చిన దివ్యకు, ఆమెకు శిక్షణనిచ్చిన అధ్యాపక బృందానికి, శ్రీ రామచంద్ర యాజమాన్యానికి ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలియజేశారు. జంగారెడ్డిగూడెం ఎప్పటికే విద్యా కేంద్రంగా భాసిల్లుతోందని, రాష్ట్ర స్థాయిలో దివ్య ప్రథమ స్థానం సాధించడం ద్వారా పట్టణ ఖ్యాతి మరింత పెరిగిందన్నారు. ఈ రోజున చాలా గర్వపడాల్సిన విషయం. ఈ రోజున దివ్య అమ్మాయి రామచంద్ర జూనియర్ కాలేజీలో చదువుతూ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిఈసిలో రాష్ట్రంలోనే మరి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే ఇది ఒక రామచంద్ర స్కూల్కే కాదు, మన జంగారెడ్డిగూడెం పట్టణానికి, జిల్లాకు కూడా మరి గర్వకారణం. ఇది మొట్టమొదటి ర్యాంక్ మన జిల్లాకు కూడా. మరి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా గుణపాఠం ఇది. కార్పొరేట్ స్కూల్లోనే, కార్పొరేట్ కాలేజీలో చదివితేనే మంచి ర్యాంకులు వస్తాయని కాకుండా ఈ జంగారెడ్డిగూడెం పట్టణంలో ఒక రూరల్ ఏరియాలో ఉన్న రామచంద్ర స్కూలు, అలాగే జూనియర్ కాలేజీలో కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే మరి నిజంగా అభినందించాల్సిన విషయం, గర్వపడే విషయం. ముఖ్యంగా మరి ధర్మావరం అంటే రూరల్ ఏరియా, పూర్తిగా రూరల్ ఏరియా. ఆ రూరల్ ఏరియా నుంచి ఒక అమ్మాయి ఒక మాణిక్యంలాగా ఈ రోజున మన జిల్లాకి, మన రాష్ట్రానికి కూడా పేరు తెచ్చింది. అలాగే మరి చాలా సంతోషం ఏంటంటే ఆ అమ్మాయిని పూర్తిగా ఉన్నత విద్య వరకు కూడా చదివించడానికి మరి కృష్ణారావు గారు మరి తోడ్పడిస్తా అని చెప్పారు. వారు అభినందిస్తున్నాం. ముఖ్యంగా దీనికి మరి ఆ పాప చదివిన దానికి మన గర్వపడమే కాకుండా మరి రామచంద్ర స్కూల్లో ఒక మంచి విద్యని ప్రవేశపెట్టి మంచి టీచర్స్ని మరి ప్రొవైడ్ చేసి మరి మన పట్టణానికి, రాష్ట్రంలో కూడా మంచి పేరు తీసుకొచ్చారంటే ముందు కృష్ణారావుని అభినందించాలి. ఆయన ఒక లాభాపేక్షతో కాకుండా మన ప్రాంతంలో విద్య అభివృద్ధి చెందాలి, విద్య అభివృద్ధి చెందినప్పుడే మన ప్రాంతం డెవలప్ అవుతుందనే ఒక నానుడితో ఆయన ముందుకెళ్తున్నారు. ఆయన నిజంగా ఆయన అభినందనీయుడైన. మరి ముఖ్యంగా కూడా మనకి ఈ జంగారెడ్డిగూడెం పట్టణం అంటే ఒక బాగా రూరల్ ఏరియా, ట్రైబల్ ఏరియా అని చెప్పి పేరు. ఈ ప్రాంతంలో ఎవరైనా సరే ఉద్యోగాలు చేయడానికి కూడా భయపడేవారు. మరి ఈ ప్రాంతంలో చాలామంది పిల్లల్ని వేరే జిల్లాలకి, వేరే రాష్ట్రాలకు కూడా పంపించడం చూసాం మనం. ఏ పట్టణం అయినా సరే, ఏ విలేజ్ అయినా సరే డెవలప్ అవ్వాలంటే విద్య ముఖ్యం. మన ప్రాంతం అభివృద్ధికి కూడా ఈ దివ్య పునాది రాయి లాంటిది. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అభినందనలు తెలుపుకుంటూ ఇదే స్ఫూర్తితో ఒక రామచంద్రయ్య కాదు, మన జంగారెడ్డిగూడెం అన్ని కాలేజీలు కూడా మరి ఇచ్చిన విద్య తీసుకొచ్చి మన ప్రాంతాన్ని డెవలప్ చేయాలని. జంగారెడ్డిగూడెం మండల వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్ కేఎల్ఎం ధనకుమార్ మాట్లాడుతూ, అప్లాండ్ ఏరియాలో తొలిసారి ఇంటర్లో రాష్ట్ర ప్రథమ ర్యాంకు సాధించడం, అది శ్రీరామచంద్ర విద్యా సంస్థల విద్యార్థి కావడం గర్వకారణమని అన్నారు. మారుమూల గిరిజన ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థి అధ్యాపకుల శిక్షణలో తన ప్రతిభ చాటి ప్రాంతాలు, ఆర్థిక పరిస్థితులు ఏది విద్యకు ఆటంకం కలిగించవని నిరూపించిందన్నారు. శ్రీ రామచంద్ర విద్యా సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు మాట్లాడుతూ, విద్యా సంస్థలు అంచెలంచెలుగా ఎదుగుతాయని, ఈ క్రమంలో విద్యార్థిని దివ్య కళాశాలకు తిరుగులేని గుర్తింపు తీసుకువచ్చిందని పేర్కొన్నారు. ఈ విద్యార్థిని తదుపరి విద్యాభ్యాసానికి విద్యా సంస్థల తరపున పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని తెలియజేశారు. ఇంతటి విజయాన్ని సాధించిన దివ్యను, అధ్యాపకేతర సిబ్బందిని ఆయన అభినందించారు. ఈరోజు అప్లాండ్ ఏరియాలోనే మొట్టమొదటిసారిగా ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో నుంచి వచ్చిన దివ్య అనే పాపకు నిన్న జరిగిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిఈసి విభాగంలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించడం, గంటా శ్రీనివాసరావు గారిని అనౌన్స్ చేసిన ఈ పాప పేరు దివ్య. ఈ పాపకు 482 మార్కులతో రాష్ట్రంలోనే, వెస్ట్ గోదావరి కాకుండా రాష్ట్రంలోనే మొట్టమొదటి ర్యాంక్ సాధించగలగడం, ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో నుంచి ఈ ర్యాంక్ రావడం ఈ అప్లాండ్ ఏరియాకి, ఈ రామచంద్ర గ్రూప్ ఆఫ్ ఇనిషియేషన్స్కి, రామచంద్ర స్కూల్కి గర్వకారణంగా మా యొక్క సంకల్పం కూడా ఒకటే. అప్లాండ్ ఏరియాలో సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు ఏ కార్పొరేట్ కాలేజీ, కార్పొరేట్ స్కూల్స్కి తీసిపోని విధంగా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని గురునాథరావు గారు నేను అనుకొని ప్రారంభించిన ఇనిషియేషనే రామచంద్ర విద్యా సంస్థలో. ఈ రామచంద్ర విద్యా సంస్థలు ఈరోజు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థాయిలో సిఈసి విభాగంలో మొట్టమొదటిసారిగా జంగారెడ్డిగూడెంలో, వెస్ట్ గోదావరిలో ఈ పాప దివ్య అనే పాప 482 మార్కులతో రావడం, ఈ పాపను అభినందిస్తున్నాం. అలాగే ఈ తల్లిదండ్రులను, అలాగే గ్రామ సర్పంచ్ గారు, దొరమావిడి గ్రామ సర్పంచ్ గారిని, అలాగే గవర్నమెంట్ హై స్కూల్ ప్రిన్సిపల్ గారు అయినటువంటి దీనికి ప్రతిగా ఈ పాపను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్,
అలాగే డిగ్రీ కూడా రామచంద్ర ఇన్స్టిట్యూషన్స్ ఫ్రీగా చదివిస్తామని తెలియజేస్తున్నాను. ఈ పాప హైయర్ ఎడ్యుకేషన్ కూడా రామచంద్ర విద్యా సంస్థలు భరిస్తాయని మేము రామచంద్ర విద్యా సంస్థల తరఫున ఈ పాపను ఎడ్యుకేషన్ పరంగా మేము పూర్తి స్థాయిలో అయ్యే సహకారాన్ని అందిస్తామని రామచంద్ర విద్యా సంస్థల తరఫున తెలియజేస్తూ ఈ సందర్భంగా విద్యార్థిని దివ్య మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించడం చాలా ఆనందంగా ఉందని, కళాశాల యాజమాన్యం ఇచ్చిన ప్రోత్సాహం వల్లే ఈ ర్యాంకు సాధించడం సాధ్యమైందని తెలిపింది. భవిష్యత్తులో సీఏ కావడం తన లక్ష్యమని, దానికి అనుగుణంగా కృషి చేస్తానని తెలియజేసింది. నా పేరు దివ్య, మా అమ్మగారి పేరు అంగిరేకుల సీతారత్నం, మా నాన్న పేరు రాంబాబు. నేను 10th క్లాస్ వరకు దొర్మావుడు గ్రామంలో చదివాను. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ సిఈసి శ్రీ రామచంద్ర జూనియర్ కాలేజ్లో చదివాను. నాకు ఈరోజు 500కు గాను 482 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. దీనికి కారణమైన మా అధ్యాపకులకు, మేనేజ్మెంట్కు, స్టాఫ్కు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఫ్యూచర్లో సీఏ చదవాలనుకుంటున్నాను. సీఏ చదివి మా అధ్యాపకులు అందరి పేరు నిలబెట్టాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల చీఫ్ అడ్వైజర్ చిక్కాల సత్యనారాయణ, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎన్ హరిప్రసాద్, ఎస్ నాగేశ్వరరావు, పి రామకృష్ణ, కె మహేష్, పి రాజశేఖర్, జిఎస్ నాయుడు, పి ఆంజనేయులు, ఏ గాయత్రి, రామాంజనేయులు, సిహెచ్ రాజబాబు తదితరులు పాల్గొన్నారు. చింతలపూడి మండలం సమ్మెటవారిగూడెంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని గురువారం రాత్రి చింతలపూడి శాసనసభ్యురాలు, మాజీ మంత్రివర్యులు పీతల సుజాత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ భావజాలాన్ని గుర్తు చేశారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలని, సమసమాజ స్థాపనకు అంబేద్కర్ చేసిన సూచనలు ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బండి ఆశీర్వాదం, డాక్టర్ రాజారావు, ఎంపీపీ రామక్క, ఎంఆర్ఓ మైకేల్ రాజు, కాకర్ల సత్యనారాయణ, చిన్నంశెట్టి సీతారామయ్య, బందెల ఆశీర్వాదం, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజంగా ఇది చాలా పూర్వజన్మ సుకృతం అండి. దీనికి కారణం మనకి అందరికీ ఆరాధ్య దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయితే, నాకు గాడ్ ఫాదర్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే తల్లిదండ్రులు మనల్ని కంటారు, వాళ్ళు మనకు దేవుళ్ళు. కానీ తర్వాత మనల్ని ఎదిగిన తర్వాత, మనం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, మనం ఏ ఫీల్డ్కి వెళ్తే ఆ ఫీల్డ్ లో మనకి ప్రోత్సహించే వాళ్ళు కూడా మనకు ఉండాలి. సో తల్లిదండ్రుల తర్వాత మనకి అన్ని రకాలుగా నాకు పార్టీకి భవిష్యత్తు పెట్టింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సో ఈ విధంగా నా రాజకీయ ప్రస్థానం తర్వాత ఇంక మంత్రిగా వచ్చిన తర్వాత మీరందరూ ఎంతో కోఆపరేట్ చేశారు. అయితే బిజీ షెడ్యూల్ వల్ల హాయ్ హాయ్ అంటే అలా వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చేసింది. ఓకే చేస్తాననే పరిస్థితుల్లో మిమ్మల్ని కొంత మిస్ అయిన మాట అయితే వాస్తవమే. ఏదైనప్పుడు కూడా అభివృద్ధి అనేది ఎక్కడ ఆగలేదు, ఏ పని కూడా మాక్సిమం ఆపలేదండి. అయితే 100% చేశానని నేను చెప్పలేను, కానీ మాక్సిమం అయితే డెవలప్మెంట్ చంద్రన్న వాడవాడికి సిమెంట్ రోడ్ల నుంచి చాలా సీఎం గారి యొక్క సహాయ సహకారాలతో చాలా బాగా కష్టకాలంలో కూడా అభివృద్ధి చేస్తున్నాననేసి చాలా గర్వంగా నేను తెలియజేస్తున్నా. ఏదేమైనప్పుడు కూడా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, పిల్లలు బాగా చదివించుకోవాలి, వాళ్ళకి పని కల్పించాలనే ఉద్దేశంతో ఈ రోజున సీఎం గారు మన ప్రభుత్వం ఉంది. కాబట్టి డెఫినెట్ గా ఆ దిశలో మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 126వ జయంతి వేడుకలు చింతలపూడి మండలం రాఘవాపురంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో సర్పంచ్ వెంకట్రామయ్య తదితర పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. అన్ని విధాలుగా మనం ఆయన సంస్కరణలో నడుస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కూడా మనం ఈ ఉత్సవం జరుపుతున్నాం. అలాగే ఆయన రిజర్వేషన్ ప్రక్రియలు అన్ని విధాలుగా ఆచితూచి అడిగేసి ప్రజలు ఏ విధంగా నడుచుకుంటే రేపు రాబోయే కాలానికి ముందు చూపుతో భవిష్యత్తు ఆలోచించి ఒక ప్రణాళిక సిద్ధం చేసిన వ్యక్తుల్లో అంబేద్కర్ గారు కూడా ఒకరు. ఆయన ఆశయాలకి ఇవాళ రిజర్వేషన్స్ కానివ్వండి, మనం గ్రామ ప్రణాళికలు కానివ్వండి, పరిపాలనా విధానం కానివ్వండి, అన్నీ ఆయన పెట్టిన వ్యక్తి. చింతలపూడి పట్టణంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను మాజీ మంత్రి శాసనసభ్యురాలు పీతల సుజాత గురువారం రాత్రి ప్రారంభించారు. పాత బస్టాండ్ వద్ద ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయగా బోసుబొమ్మ సెంటర్ సమీపంలో రెవెన్యూ శాఖ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మజ్జిగ ప్యాకెట్లను దాహార్తులకు అందజేశారు. గుడ్ ఫ్రైడేని పురస్కరించుకుని చింతలపూడి పట్టణంలో క్రైస్తవులు శిలువ యాత్ర నిర్వహించారు.
కోర్టు సెంటర్ నుండి ఆర్సీఎం చర్చి వరకు శిలువ యాత్రను నిర్వహించారు. అనంతరం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఫాదర్ మిల్కియర్ ఆధ్వర్యంలో ఈ ప్రార్థనలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు క్రైస్తవ భక్తులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 126వ జయంతి సందర్భంగా చింతలపూడి పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఎం థామస్, బొడ్డు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 126వ జయంత్యోత్సవాలను చింతలపూడి సొసైటీలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు వెలమాటి రామకృష్ణ, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు డాక్టర్ రాజారావు, బోడా నాగభూషణం, శాషగిరిరావు తదితరులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంత్యోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం చింతలపూడి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వివిధ శ్రామిక సంఘ అధ్యక్ష కార్యదర్శులను ఘనంగా సన్మానించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మారుమూడి థామస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా చింతలపూడి మండలంలోని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పట్టణంలోని సిఎస్ఐ చర్చిలో శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు విశ్వాసులు పాల్గొన్నారు. అదేవిధంగా గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రగడవరం గ్రామం నుండి వందల సంఖ్యలో విశ్వాసులు ఆంటోనీ నగర్ లోని చర్చి వద్దకు శిలువ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చి ఫాదర్ కాండ్రు తంబి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వాడవాడలా ఘనంగా జరిగిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 126వ జయంతి వేడుకలు. అలరించిన జంగారెడ్డిగూడెం మండలం పొట్లగట్లగూడెం ఎంపీ యూపీ స్కూల్ వార్షికోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన జడ్పీటీసీ శీలం రామచంద్రరావు. గుడ్ ఫ్రైడేని పురస్కరించుకుని పట్టణంలో క్రీస్తు శిలువ యాత్ర నిర్వహించిన క్రైస్తవ విశ్వాసం. ఫస్ట్ ఇంటర్ సిఈసిలో రాష్ట్ర ప్రథమ ర్యాంక్ సాధించిన శ్రీ రామచంద్ర విద్యా సంస్థల విద్యార్థిని దివ్యను అభినందించిన రాష్ట్ర కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులు జట్టి గురునాథరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.